హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే అరటికాయ బజ్జీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. అయితే ఈ క్లైమేట్ చాలా కూల్గా రైనీగా ఉంటుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. శనగపిండి తీసుకొని అది నీట్గా జల్లించుకోవాలి. ఒకసారి జల్లించుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే కారం వేసుకుందాము. తర్వాత వాము వేసుకుందాము. వాము కూడా వేసుకున్న తర్వాత వేడివేడి నూనె అయితే వేసుకోవాలి. మనము ఈ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే నూనె అనేది కాసేసుకొని ఉంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా పిండి ఉండలుగా రాకుండా స్మూత్గా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించాను కదా, అలా కట్ చేసుకున్నాను అనమాట నేనైతే అరటికాయని. మీరు చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో పిండి. మనము వేలుతో అలా చూసుకున్నట్లయితే అలా రావాలన్నమాట. మన వేలికి చుట్టూ ఎంతైతే అంటుతుందో పిండి అనేది మన అరటికాయ కూడా అలాగే అంటుతుందన్నమాట. అలా చూసుకుంటూ కలుపుకోండి. తర్వాత కాచేసిన నూనెలో వేసుకోవాలన్నమాట. వేసేటప్పుడు హైలో పెట్టి వేసేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోండి. అప్పుడు లోపల కూడా బాయిల్ అవుతుందన్నమాట. ఇదేనండి ఫైనల్ రెసిపీ. ఎలా ఉందో ట్రై చేసి